శ్రీ బివిఎస్ రామారావు గారి గోదావరి కథ రెండవ భాగం 14/9/20 రెండవ కథ ఎసరు అత్తిసరు. గోదావరి గట్టు, ఆ గట్టు ఆనుకొని ఒక వీధి. ఆ వీధిలో చిన్న పెంకుటిల్లు, ఆ ఇంట్లో వర్ధనమ్మ అనే బామ్మ. ఆ బామ్మగారికి భాస్కరం అనే వారసుడు. ఆ వారసుడి కమల అనే ఇళ్ళ. 4 రోజుల మనబడి తర్వాత తొలిపొద్దు వేళ ముసురు, 4 రోజులు ముసురు పట్టింది. తర్వాత వర్ధనమ్మ గారు అంటూ ఇంట్లు పూర్తిగా తెల్లారకుండానే ఎవరిదో మీ బామ్మగారిని ఎవరో పిలుస్తున్నట్టున్నారు అంటూ భర్తను లేపింది కల. అబ్బా, నువ్వే లేపవే. ఒళ్ళు విరుచుకొని ముసుగు మరింత బిగించాడు భాస్కర్. పరగడుపుని బోడి ముఖం ఎలా చూడనండి, మీరే లేపండి. పెంచి పెద్ద చేసి ఓ ఇంటి వాడిని చేసిన బామ్మను నిన్న కాక మొన్నొచ్చిన ఇల్లారు బోడి ముఖం అంటున్నందుకు మనసు చివుక్కుమంది భాస్కర. వర్ధనమ్మ గోరు అంటారు. ఎవరు వారు అంటూ వర్ధనమ్మే పలికింది ఈసారి. తన స్థూలం కాయాన్ని అదుపులోకి తెచ్చుకొని కిటికీకేసి చూసి జరిగి చెడతను తప్పించి ఒక రెక్కను మెల్లగా తెరిచింది వర్ధనం. తలుపుకి పైన చెడతలుంటాయి, అలా తీస్తే కొడు. కిటికీ అడ్డు తగిలి మా అమ్మగోరో అంటూ మళ్ళీ పిలిచాడు సత్తిగా. వారు నువ్వట్రా సత్తిగా, అదేంటి మా అమ్మగారు ఇంకా తొంగున్నారు, లెగండి. గోదావరి పొంగేసిన వడి మంచి పోటుగా ఉంది అని. అది గట్రా అద్దులే ఏమీ చూడని అంది. అలాగట్రా అడ్డులే ఏది చూడని అంటూ కిటికీ 2వ రెక్కని బళ్ళునట్టు గోదావరి నొరగలతో గలగలమంటూ పరవళ్ళు తొక్కుతారు. దూరాన్నించి ఆనకట్ట హోరుకు సాయం, గాలి హోరు తోడై చెవులు గింగిర్లెత్తేస్తాను. గోదావరి అంచున దూరంగా ఉదయ సూర్యుని తొలి కిరణాలు కాంతిని పుంజుకుంటున్నాయి. వర్ధనమ్మకి కళ్ళు మెరిశాయి. ఒరేయ్, పుల్లలేమైనా కొట్టుకొచ్చాయిరా అన్న. అందుకే కదమ్మా నేను వచ్చింది. జాలరిపేట జనమంతా తెప్పరుచ్చుకొని ఏట్లోకి దూకేశారు. సుక్క పడవకుండానే 6-7 దొంగలు 3 మధ్య దూలాన్ని అంకాలమ్మ రేవుడికి చేరేశారు. తుమ్మ మోళ్ల సంగతి చెప్పక్కర్ల. బొడ్డూడని కొరనాయాళ్ళు కూడా కంటిక డొంకకి కర్రకి డొంకిని కట్టి లాగేస్తున్నారు అని. గోదావరి వరదొస్తే వర్ధనమ్మ కాళ్ళు నిలబడు. వరదలు కొట్టుకొచ్చే కలప ఈది పట్టుకోవడానికి కూలీని పరమాయించి ఏడాదికి సరిపడ వంట చెరుకు చేరేసుకో. పొద్దున్నే ఓ కుంచెడు బియ్యం వాళ్ళకిచ్చి పాత చింతకాయ మాగాయి పచ్చడు వేసి కూలీలకు పెట్టడం. వాళ్ళు ఈది పట్టిన దొంగల్ని గట్టుకు చేరయటం, వాటి నరికించి పెరట్లో పెట్టడం. నాలుగు రోజులుగా ముసురుబడి పొద్దు నియమంగల తలను తెస్తూల పెట్టిన సూర్య భగవాన్ని కోపంగా చూసి వాలాయితీగా ఓ దండం పెట్టి గుడికేసి తిరిగి ఒక శిఖర దర్శనం చేసుకొని ఆ చేత్తోనే మరో దండం పెట్టి కార్యాచరణకు ఉపక్రమించింది వర్ధన. నీళ్ల పొయ్యి అంటించడానికి పెరట్లోకి వస్తున్న కమల గుమ్మల్లోనే ఆగిపోయింది ఆశ్చర్యం. ఇన్నాళ్ళు చిందరవందరగా ఉన్న పెరడు అద్దంగా అలక్కబడి ఉంది. నీళ్ల పొయ్యి మీద కొంచెం గిన్నెలు ఎసరు మరుగుతారు. ఎవరు
వర్ధనమ్మ కూలి రాగాలు తెస్తూ మానుడు బియ్యం ఎదట్లో వేపుతో 4 రోజుల ఉపవాసం బాబదు తిండి ఒక్కడొక్కసారి లాగించేస్తుంది కామోసు ఈవిడ అని దవళ్ళు నొక్కుకొని చటుక్కన గదిలోకి వెళ్ళిపోయింది. నీళ్ల కోసం సందు పుల్లను నవ్వుతూ మెరట్లోకి అడుగు పెట్టిన భాస్కరం కూడా ఆశ్చర్యపు బామ్మ ఇంత పెందరాళే స్వయం పాకంలో దిరికినది. అవును పాపం 4 రోజులుగా వస్తోంది వర్షం, ఇతని వెయ్యను లేదు, ఆకలి వెయ్యదా మరి అని జాలిపడి బామ్మా అని బాగా అసలే నీరసించిపోయావు, ఇవాళ కూడా స్వయం పాకం దేనికి, కమల చేత మడి కట్టించి ఇంత అత్తిసరి వేయించుకోకూడదా, ఎంతని కష్టపడతావు అని. ఆ మాటలకు విన్న కవ అదిరిపడి చలిలో తనెక్కడ తల తడుపుకోవాల్సి వస్తుందో, పైగా ఆ కొంచెం గిన్నె తనెక్కడ వార్చాలో అని మొగిడిని కొలవాయింపులకు చివాట్లు వేయడం కోసం ఏవండి ఇలా రండి కాఫీ చల్లారిపోతోంది అని కేకేసింది కమల. ఇంకా కుంపటి అంటించకుండా మా అమ్మగారు అంటూ 2 బారల అరిటాకుతో సహా పెరట్లో సిద్ధమయ్యాడు సత్తిగా. ఒరే ఒక్క నిమిషం కూర్చో అన్నం వారుస్తానంటూ పొయ్యి దగ్గరకు వెళ్ళింది వర్ధనమ్మ. మరుక్షణంలోనే బాగాయి పచ్చడితో సెగలు కడుతున్న వేడి వేడి అన్నాన్ని గిన్నెలో సగానికి పైగా విస్తట్లో కుమ్మరించింది. ఆవిరి సెగకు ముఖం దగ్గరగా ఉంచి అన్నం బాపతు ఘుమఘుమని ఒక్కసారి పీల్చి ఆవురావురమంటూ ముద్దను నోట్లో కూరుకొని, మామగారు మీ చేతి ముద్ద కోసం గోదావరి తల్లి ఎప్పుడు పొంగుద్దా అని కాసు కూర్చున్నానండి అన్న. ఒరేయ్ నెమ్మదిగా తిను, ఇంకా కావలసినంత ఉంది అంటూ వీళ్ల చెంబు సత్తిగాడి పక్కన ఉంచి వాడికి ఎదురుగా చతికెళ్ళబడి సత్తిగాడు తల ఎత్తకుండా విస్తట్లో సరుకు లాగిస్తే ఆ కరడులా పక్కకు లాగు, కరడు అలా పక్కకు లాగు, ఇంకా స్నానం వడ్డిస్తా అంటూ గిన్నెను పూర్తిగా వంచేసి పచ్చడి మారు వడ్డించింది వర్ధన్. సత్తిగాడు ఆకు మధ్యకు అన్నాన్ని అలా పాతీగా దేవుకొని మఠం మార్చి దూకుడు తగ్గించి చిన్న ముద్దల్లో దిగాడు. అదేమిట్రా అన్నం పారేస్తావా, సచ్చినా పారేయనండి, ఈ రుచి సానాసేపు నాలిక మీద ఉండాలని నెమ్మదిగా తింటున్నానమ్మా. ఒరే భుక్తాయాసంగా ఉంటే అరుగు మీద కూర్చొని కాసేపు పోయాకే వెళ్ళి ఈ పుల్లలు ఇవాళ కాకపోతే రేపేరుకో, తినడానికి నాకు ఆయాసమే తల్లి, ఇంకో ఇంత తినయ్యగల, ఈ సత్తు గిన్నెలో ఏముంది అని వార్చిన గంజిరా, అది కూడా ఇలా ఇచ్చేయని కాసింత ఉప్పేసుకొని తాగేస్తా, మా నాయనే ఉండి ఉప్పు తెస్తానంటూ భారంగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. వంటింటి వసారాలు కమల ఏ వండాలు తేల్చుకోవడానికి కూరగాయల బుట్ట ముందేసుకో, అందులో 2 అరటికాయలు దోరగా మగ్గున్నాయి. అవి ముసలావిడి కంటపడితే ఏ దారిన పోయే దానయ్యకో ఇచ్చేస్తుందని భయపడి ఆ 2 బొంతరటి బళ్ళు చరుక్కున ఉప్పు దాడిలో పడేసి వచ్చి కూర్చుంది. వర్ధనమ్మ కాళ్ళీడ్చుకుంటూ వంటింట్లోకి వచ్చి జాడీలో చెయ్యి పెట్టి చేతికి మెత్తగా ఏవో తగిలితే తీసుడు. అవి బొంతరటి బళ్ళు. సత్తిగాడు ఇంత ఆకలితో ఉన్నాడు, వాడికి ఇప్పుడు ఏదో ఒకటి వేసి వాయింతరం పెట్టచ్చు, అయినా ఇవి ఆ ఉప్పు దాడిలో పడేసుకుంటారా తెలివి అని విసుక్కొని ఓ పండు పుచ్చుకొని మరో పండు బియ్యం డబ్బాలో పడేసి చారడి ఉప్పు తీసుకొని వంటి పెరట్లోకి సత్తిగాడు ఆఖరి ముద్దకు రాగానే ఒరే ఇది కూడా తిను అంటూ దొంత అరటి పండు విస్తట్లో వేసి, దొంత అరటి పండే అయ్య బాబోయ్ ఇదంటే నాకెంతో ప్రాణం అంటూ అని దాన్ని అందుకున్నాడు సత్తి. ఒరే సత్తిగా ఆయనకు కూడా ఇదంటే ఎంతో ఇష్టం రా. ఎవరికండి? భాస్కరం బాబుగా? కాదురా ఆయన ఓహో పోయిన పెద్ద ఆయన. చీచి నీ మొహం, ఆయన పెద్ద ఆయనేం కాదు, చాలా చిన్న వయసు, నా వయస్సు ఉంటుందా అండి అన్నారు.
నీ వయస్సు 25 ఉండదు, నీకన్నా 4 ఏళ్ళు తక్కువేరా. కండలు తిరిగిన శరీరంతో పుష్టిగా ఉండేవారు. అంత ముసలావిడికి ఇంత చిన్నోడితో పెళ్ళేమిటనిపి ఆరు మిమ్మల్ని బాగా చూసుకునేవారా అన్నాడు. నన్నొక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండేవారు కాదురా, ఎప్పుడూ నా కొంగట్టే తిరిగేవారు అని కంట తడి పెట్టుకుంటూ, ఎలా ఇంకో పండు తింటావురా? వద్దమ్మా, ఆ ఉప్పు కాస్త గంజిలో వేసి ఇవ్వండి తాగేత. గంజి గిన్నె ముందు పెట్టి గిన్నె చప్పరిస్తూ, మా అమ్మగారు ఎన్నాళ్లకు ఇలా కడుపు నిండా తిని ఇవాళ చూడండి గోదావరంతా గాలి, మీ జన్మలో ఇంకా పొల్లన్ని కొనక్కలేకుండా చేస్తానంటూ గయ్యమని గజగడమని గంజి తాగి, ఎలా మీ అమ్మ కూడు సరిగ్గా పెట్టడం లేదా? ఇంకెక్కడమ్మా తల్లి, నన్ను ఈదిలో పడేసిపోయి, మరి నువ్వెక్కడుంటున్నావు? పైడమ్మ. ఎవరు? ఆ పిలకలమ్ముకునే పైడమ్మ. దాన్ని చేసుకున్నావా? పుల్లలు కొట్టుకు బతికేవాడు. నాకు పెళ్ళేటండి, అది నన్ను ఉంచుకుందండి అన్నాడు సిగ్గుతో. ఓ అది నీకన్నా రెట్టింపేళ్ళు ఉంటాయి దానికి, ఇదేం పొయ్యే కాలం రా అన్నాడు. అంది. మేమిద్దరం ఇలా ఇష్టపడితే మధ్యన ఈవిడికెందుకు అనుకొని వెకిలిగా నవ్వేసి మడిచిన ఆకుని చేత్తో పట్టుకొని వీధి తలుపు కేసి చెంగున గంతేసి మాయమయ్యాడు సత్తిగా. వాడి అమాయకత్వానికి జాలి పడింది వార్తను. ఉప్పు జాడీ కోసం వెళ్ళింది మొసలి. అరటి పళ్ళు కాసేసిందేమిటి చెప్పమా అని జాడీలో చెయ్యి పెట్టి తడిమి కమల. అనుకున్నంత జరిగినందుకు దీని సిగ తరగా అనుకొని దీని సిగెప్పుడో తరిగేశారని గుర్తొచ్చి మనసులోనే మరేదో తిట్టుకుంటూ అతిసరి బియ్యం కోసం బియ్యపు డబ్బా కేసి తిరిగి దానికి మూత లేకపోవటం చూసి అసలే ఇల్లంతా ఎరుకలమయం, ఈ ముసలి మూతలన్నీ గడియ గడకి తీసేస్తుంది అంటూ డబ్బాలో చెయ్యి ఏదో మెత్తగా తగిలితే అది కదిలినట్టుగా భ్రమ కలిగి ఎరికేమో అని భయపడి కేవన కేకేసి ఎగిరి గంతేసింది కమల. కేక విన్న భాస్కరం వీధి అరుగు మించి వంటింటి వసారంలో ఎకాయకి వర్ధనమ్మ కూడా కంగారుగా వచ్చి ఏమైందర్రా అంటూ భాస్కరం అసలు విషయం తెలుసుకోకుండానే చిందులు తొక్కేస్తూ కంగారు. భాస్కరం కంగారు చూసి ఏమిట్రా చీంబోదల, ఏమైందంటే పలకమే అని గొంతు చించుకుంది బామ్మ. బామ్మ చీంబోదు అన్నందుకు కాదు కానీ పెళ్ళాం విన్నందుకు కోపం వచ్చింది భాస్కర్. చిరాకుగా ఒక్కసారిగా కట్టెలు తెంచుకోగా వంకలేనమ్మ డొంక కట్టుకు వేలాడినట్టు, ఏమిటి బామ్మ అర్ధగాడిదలందరినీ పిలిచి సంతర్పణ చేస్తున్నావు? దొన్నపోతులా ఉన్నాడా సత్తిగాడు, వాడికి వండెందుకు వడ్డించావు అని కేకేశాడు భాస్కర్. వాడే అప్పనంగా తింటం లేదరా గదట్రా, కూలి డబ్బులు బదులు ఇన్ని మెతుకులు పడేస్తే ప్రాణాలకు తెగించి గోదావరిలో మనకి ఏడాది పొడుగునా సరిపడే వంట చెరుకు లాక్కొచ్చి పడేస్తారు. అయినా రూపాయి పడేస్తే బండెడు పొరలు వస్తాయి, వాళ్ళ కోసం ఈ ఎడ్డిదాకిరి ఎందుకు అన్న. రూపాయిలో పేరు కూడా కాదురా నాయన, రూపాయికో పేరు కూడా రాదు. నువ్వు కొనడం మొదలుపెట్టే ఇంట్లోకి నీ 200 జీతం పొరలకే సరిపో. అలా అన్నం అమ్మి పొరలు కొనడం మా ఇంట వంట లేదు అని దెప్పి పొడిచింది కమల. ఆ మాటలకు విన్న భాస్కరానికి మరింత అహం తలకెత్తి చెప్తే వినవు, నీకు తోచదు, కావలసిన పొరలు డబ్బిచ్చి కొనచ్చులే అంటూ విరుచుకుపడి, నీ పోయాక అలాగే చేద్దు గాని కానైనా అంటూ వీధిలోకి నడిచి వర్ధనమ్మ మనసు కష్టపడినప్పుడల్లా రేవు కేసి వెళ్ళి గోదావరిని చూస్తూ కూర్చోడు. చల్లని గోదావరి అట్టే ఆమె మనసు కుదటపరుస్తుంది. అలా ఎన్నో ఏళ్లుగా భరించలేని కష్టాలు ఎదుర్కొనే శక్తి ఆమె 6 పుష్కరాలుగా ఆ గోదావరి ఇస్తూనే ఉంది. 6 పుష్కరాలంటే 12 6 72. పొద్దున్నుంచి వంట చెరకు వ్యాపకంలో క్షణం తీరిక లేకుండా హైరాణ పడటంతో మరింత అలసి తులసి కోటకు చేరబడి
వర్ధనం. ఎవరిలో ఎసట్లో తనతో గిన్నెడు బియ్యం పడేసుకోవడానికి కూడా ఓపిక లేకపోయిందా. వర్ధనమ్మ గోరో అంటూ పెరటి తలుపు తట్టింది పైడం. పర్వతరవే మడిగట్టుకున్నాను. తెల్లారనగా పోయాడా సత్తిగాడు. 4 రోజుల నుంచి లక్కణాలతో మంచానికి అంటుకుపోయినోడు. నిన్న రాత్రి కాస్త జ్వరం తగ్గి మనిషి అయ్యాడు. ఆ మాటలకు వర్ధనమ్మ సమాధానం చెప్పటానికి కూడా ఓపిక లేక చెవులప్పగించిపోరు. మా అమ్మగారి కాడకెళ్ళి కాసింత ఊరగాయ పట్టావి, నోరు చేదుగా ఉంది అని రాత్రంతా ఒకటే గోరెట్టాడమ్మ. ఈయన కాని వచ్చాడా అని చూసిపోవడానికి వచ్చాను. కాసింత ఊరగాయ పెట్టుదల్లి మళ్ళా వస్తానని వెళ్ళిపోయింది. అన్నప్రాసనాడే అర్ధసేరు బియ్యం తినిపించినట్టు పచ్చని రోజునే అడ్డమైన తిండి వాడి చేత తినిపించా. వాడికేం వెలిసి కొట్టదు కదా అని కాస్త ఇదయింది. నాకు ఆ విషయం ముందుగా తెలిస్తే కదా బాధపడాల్సింది అని సరిపే. తన చేతి పట్టెడు మెతుకుల కోసం అన్ని లంకణాలు చేసి కూడా సాహసించి గోదాట్లో ఈదటానికి సిద్ధమయ్యా. పాపం అని జాలిపడి ఓపిక లేకపోతే వాడు ఎందుకు ఎత్తాడు? వాడు ఢోకా ఇచ్చి ఎక్కడో ఊరేగుతూ ఉంటాడు. నాకు తెలిసినంతలో చచ్చినాడని నిర్ధారణ. బెర్రి బాబురాడు నిజంగా ఈదటానికి పోయాడేమో అప్రతిష్ట అనుకొని అనుమానం పడి, ఆ అనుమానం కాస్త భయంగా మరి ఏదో కీడు శంకించింది. ఆందోళన చెంది సత్తిగాడు గోదావరి ఒడిలో ఈదటం, దూకుడుగా వస్తున్న దొంగ పట్టుకోవడం, కష్టపడ్డం, అమాంతం నీరసం ఆవహించి ఈదలేకపోవడం, దొంగ బలంగా సత్తిగాడిని ఢీకొట్టడం, ఆ దెబ్బతో శోషొచ్చేవాడు నిలుగున మునిగిపోవడం, ఈ సాగుకు కారణం నువ్వే అంటూ ఊరంతా నిలదీయటం, పైరమ్మ శాపనార్థాలు, భాస్కరం కమలా దెప్పి పొడుపుడు వంటి ఒకరు మనస్సులో పదే తరంగాల్లాగా మెదలే. వాడు నిజంగా ఈతకెళ్ళాడేమో పాప. వాటిని ఆపకపోతే నిష్కారణంగా ఓ నిండు ప్రాణాన్ని తీసిన దాన్ని నవ్వుతానని కంగారుగా ఉన్న ఓపికను కూడగొట్టుకుని మెదట తలుపు తీసి గోదావరి ఒడ్డుకేసి నడిచి కొండపోతగా కురిసిన వర్షానికి అడుసు దిబ్బలా తయారైన గట్టు మీద కాలు తీసి కాలెయ్యడమే కష్టంగా ఉన్న గోదావరి అంతా కలజేస్తూ బరువుగా శరీరాన్ని గట్టమ్మట నడిపించి గోదావరి కొన్ని వందల మంది పొల్లల కోసం ఈత్తున ఎవరిని చూసినా సత్తిగాలాగే కనపడ్డా. మర్దనం సత్తిగా అంటూ గొంతు కుచించి అందులోంచి అరుచుకొని సత్తిగాడి కోసం దేవుడి. అలా గంటలు గడిచాయి. సత్తిగాడెక్కడా కనపడు. వాడు గోదావరిలో మునిగిపోయాడని నిర్ధారణ చేస్తూ సర్వం కోల్పోయిన దానిలో నిస్పృహ నిరాశ ఆవరించి తిరుగుముఖం పడి గోదావరి వేళ కావస్తోంది. గోధుడి పొద్దు వాటాడిపోతోంది. బామ్మగారి నవనాడులు పట్టుదప్పాయి. నోరు పెడత కట్టుకుని కళ్ళు బయళ్ళు కమ్మాయి. భారంగా పాదాలు ఇంటికి లాక్కొచ్చి మనసులో లేదు. బామ్మగారు చూశారా ఎంత పెద్ద దొంగని పట్టుకున్నాను అన్న సత్తిగాడి కేక ఈ లోకంలో పడింది. వాళ్ళు నవ్వుతూ తన వైపుకు వస్తున్న సత్తిగాడిని కన్నీటి కొరకుండా చూసి నవనాడులు జలధరించి సంతోషం దుఃఖం ఒకేసారి ఉప్పెనలాగా సాగాయి. పొంగే బరువైన దిగులు దూది పింజలా ఎగిరి మనస్సు తేలిక వణుకుతున్న చేతుల్లో సత్తిగాడి తల నిమిరింది. ఏమైందే బామ్మ అంటూ అరుగు దిగాడు భాస్కర్. మామ్మగారు మీరు బేగా ఏదన్నం పెట్టాలి, నేను ఈలోగా ఈ దయ్యిని పేళ్లను నరికేస్తానన్నాడు సత్తిగా. తల ఊపి కుంగుతో కళ్ళ నీళ్ళొత్తుకుంటూ యాంత్రికంగా పెరట్లోకి వెళ్ళి అయ్యగారు ఈ దుంగేస్తే షావుకారు
200 ఇస్తానని అటకాయించబోయాడు. బామ్మగారి చేతి వర్ణం ముందు అదో లెక్క. ఈ మాటలు విన్న భాస్కరాన్ని మరో మతిపోయినట్టు పేళ్లను నరికి గొప్పగా భోగేసి క్షేమ కొత్తుకుంటా పెరటి గుమ్మం కేసి నడిచాడు. క్షమ తొత్తుకొని పెరట్లో తులసి కోట వారి చెంగు పరుచుకొని పడుకుంది. పొయ్యి మండుతో ఎవరు అత్తిసరై ఎగిరి మాడుతో బామ్మగారు అని పిలిచాడు. సరే మళ్ళీ పిలిచాడు. మళ్ళీ సహంగా భాగీరథి సమానురాలైన వర్ధనం శాశ్వతంగా కన్ను మూసల ఇరుగు పొరుగు వాళ్ళు నిర్ణయించినగా సత్తిగాడు కానీ భాస్కరంగాని నమ్మరు. ఆనాడు జేబులో పైసా లేని భాస్కరం చేత ఆ దొంగ నమ్మగా వచ్చిన 200 సత్తిగాడు కొట్టిన కట్టె పేర్లే చితికి పేర్పించాడు. అంత్యక్రియలు. తిప్పలు ఎటు చూసినా తిప్పలు అని గోదావరి పొడుగునా తిప్పలు, ఇసుక తిప్పలు. గోదావరికి వరదలొస్తే చాలు ఇసుక మేటలు పెరుగుతాయి. ఏటేటా ఈ మేటలు ఎంతంతై పర్వతాల్లా ఎదిగిపో. అందుకే ఎగువ గోదావరి చూడటానికి దిగుడు బావిలా ఉంటుంది. నిర్మాణానికి ప్రశస్తమైన గండ్ర ఇసుక దొరికే తెప్పలు కట్టుకొని గట్టు పొడుగునా ఉంటుంది. ఈ తొప్పలు తవ్వి ఇసుక ఎగుమతి చేయటం ఏటిగట్టున సాగే వ్యాపారాలు కల్లా గొప్ప. కాంట్రాక్టర్లు పోటీపడి పనిచేసే పనుల్లో ఇదొకటి. అలాంటి వ్యాపారం చేస్తున్నవు కాంట్రాక్టర్ ఇసుక తవ్వతం పని బాబదు అజమాయిషిని తన మావమరదికి అప్పగించాడు. అప్చోసిన ఆంబూతులా తిరుగుతున్న జులాయి వెధవని దారిలోకి తీసుకురావటం కోసం. దాంతో తన బావగారిని ఉద్ధరించటానికి ఉప్పరి బంట ముఠాలని 1000 కళ్ళతో అజమాయిషీ చెయ్యడానికి ఉపక్రమించి కాంట్రాక్టర్ బావమరి గట్టు మీద నీడలో కూర్చొని పక్కనే ఉంటూ అంటే ముఠామేస్త్రికి వెండి పూల కొలత కర్రను సంకలో పెట్టుకొని గోతికాడ నక్కలాగా కూర్చున్నాడు. నుంచున్న పళంగా కొలతను కొలిపించుకొని బట్వాడా చేసుకో. ఆడ మగ బావి వరస లేకుండా బంట జనాక కితకితలాడుతూ కుప్పంతా కమ్మేసి ఇసుకను కసకస తవ్వేస్తూ లారీకి చకచగా ఎగుమతి చేస్తూ మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి అన్న డైలాగ్ గుర్తుకొచ్చింది కాంట్రాక్టర్ బామ్మది. ఆ డైలాగే పైకి అనేశాడు యథాలా. బంటా బాబదు ఆడ జనాభాలో ఒక పడుచు పిల్లకేసి దృష్టి సారిస్తూ చెప్తాం అన్నాడు బంటా మేస్త్రి విషయం అర్థం కాకపోయి తట్టను లారీలో దెమ్మని ఖాళీ తట్టను నేలకేసి కొట్టి దులిపి వెదురు దండెలకు కట్టిన గుడ్ల ఉయ్యాల బాపతు తడపల వరుసగా లాగి ఊగుతున్న ఉయ్యాలలో పసిపిల్లను పలకరిస్తూ కిలకిలమంటూ బంటా కొంచెం చేరింది ఆ పడుచు పిల్ల. బంటా కోలం చేరి తుమ్మ ముద్దు లాంటి ఓ గోచీరాయు పళ్ళికరిస్తూ తట్టలాక్కొని పార కొట్టి పూటుగా నింపేసి ఆ పడుచు పిల్ల నెక్కించాడు. చరచరలాడు. ఆ దున్నపోతుగా ఈ పిల్ల జోడి కోపం ముంచుకొచ్చింది. కాంట్రాక్టర్ కంబాకి అన్నాడు. కాకి ముక్కుకు దొండ పండు అని మండిపడ్డ. కంబాకి కోపం వచ్చినా పాపం వచ్చినా మెదడు మొద్దు వారిపోయి మనసు అదోలా అయిపోదు, ఎటోలా వెళ్ళిపోదు. మరుక్షణం ఆ దున్నపోతులోకి పరకాయ ప్రవేశం చేసింది ఆ మనసు.
దీనికి బాంబు గారు బొమ్మ గీశారు చాలు. ఇసుక చాకుతో కోసిన హల్వాలా తెగిపోతా, 2 పొరలకే తట్ట నిండిపోయి ఆ పడుచు పెళ్ళొచ్చి తనకెదురుగా నిలబడి బరువు సెత్తాను ఆకాశం మీదకెత్తి విల్లులుగా వంగాడు వాడు. దానందుకోవటానికి తను కూడా విల్లులా వంగిందా పిల్ల. ఛాతీ రాసుకున్నాయి, వాళ్ళంతా జలధరించి రివ్వున తిరిగి నెమలి నృత్యం చేస్తూ ఉయ్యాలలోంచి తంటి పిల్లల బుగ్గల మీటు లారీకేసి నడిచిందా పిల్ల. ఆ మీటలన్నీ తన మీదే అని చేసినట్లు నిరుగున గిలిగింతలు చెలిగాయి బామ్మర్ది. ముసిముసి నవ్వులతో మెలికలు తిరిగిపోయి తర్వాత మంచి హుషారుగా ఉన్నారన్న సంగతి గ్రహించాడు బంటా మేస్త్రి. ఛాన్స్ చూసుకొని మొదలుపెట్టి, ఈ వారం బట్వాడాలో 200 వద్దే ఇయ్యండి బాబుగారు, రేపు పున్నమి కింద ఓ ఏటపోతును కొనాలి. సత్యమ్మ తల్లికి ఫోన్ చేసి మీ పేరు చెప్పుకొని మా ఇద్దరం పెట్టి ప్రసాదాలు తింటాం. అలా కానీ అన్నాడు బామ్మది వేట ఉద్ధృతంలో పడి. వీడి వేట వేరక. అలాగే రేపు ఆదివారం కదా, పొద్దుగాలేంతసేపు పుచ్చుకుంటాం. యయాల కందల కాడే పొలాలు కొలిసి బట్వాడ చేసేయండి బాబు అని. అలా కానీ అందామనుకున్నాడు. కానీ వారం నుంచి కొలిచి శనివారం రాత్రికి బంటాకి డబ్బులిస్తే రాత్రికి టోకరా కొట్టి భజనాలు ఎగడేసి ఉడాయిస్తారన్న సంగతి గబుక్కున గుర్తుకొచ్చి, అందుకే అలా కానీ అనబోయి 4 ఖర్చు. గతంలో ఇలాగే మరో పిల్ల వేటలో పడి బంటాలకి శనివారం సాయంకమే బట్టవాడాయి. ఆ పిల్ల కోసం గుడిసెకేసి తెల్లవారులు చూస్తూ కూర్చున్నాడు. గుడిసెలో దీపాలు ఆరిపోయాయి కానీ ఎవ్వరూ బయటికి రాదు. తెల్లారేక చూస్తే ఖాళీ గుడిసెలో రెపరాపరాడుతున్న గుడ్డి దీపాలు విక్కిరి చూస్తుండగా తన్నలా బుట్టలు వేసి ఎలా పరారయ్యారన్న సంగతి ఇప్పటికీ వాడికి ఆశ్చర్యంగానే. ఈసారి అలాంటి పప్పులు అడకవనుకోడు. తిప్ప మీద లారీ దిగింది. తర్వాత కూర్చున్న తుంగ గుడ్డను దులిపి డ్రైవర్ బాయినెట్ ఎత్తాడు. బోనెట్ అంటారు. గోదావరిలో నూళ్ళ నుంచి నిండు కడవను సంకనేసుకొని వయ్యారంగా వస్తోందా పిల్ల. క్యాలెండర్లో బొమ్మల బాపు బొమ్మ. కడపనందుకున్నాడు డ్రైవర్. అది చూసి మండిపడ్డాడు బాంబర్. పడుచు పిల్లలతో పని చేయించుకోవడం లారీ డ్రైవర్ల హక్కైపోయి ఏకంగా లారీ ఎక్కించి సరసాలాడుతా. రోడ్డు రోలర్ డ్రైవర్లు మరీను 60 మందిని ఏరుకొని రోలర్ ఎక్కించేస్తా. చక్రాల కంటుకున్న మట్టిని గోకడానికి, ఇంజన్లో బొగ్గును నింపడమని. ఆ బామ్మర్ది మనసు వినిగిపోయిన మరుక్షణం లారీ డ్రైవర్లో దూరిపోయి పడుచు పిల్ల హాయిగా నవ్వుతూ గెంతులేస్తూ అడ్డుపడ్డ ఉప్పరి పిల్లాళ్ల తలలు తబలా వాయిస్తూ హుషారుగా తన దగ్గరకొచ్చి నిండు కడవతో తీవిగా రేడియేటర్ మూత తీశాడు. రేడియేటర్లో గొడగలు చేస్తున్నాయి. ముఖం మీద ముఖం పెట్టి రేడియేటర్లో నీళ్ల నిండా నింపిందా పడుచు. ఆవిరి సెగలు క్షణంలో బస్సు మీద సెగల్లా మారిపోయి ఓరగా తనకేసి చూసి నవ్విందా పడుచు. దానికి సాయం ఆమె ముంగురు తన చెంప మీద ఎగిరి గిరిగింతలు పెట్టేసి అమాంతం పైకెక్కి కొంగులాగి ఇద్దరి ముఖాలని తప్పున కప్పారు. అదేంటి బాబు, ఈయన తుండుగుడ్డలాగే ఇలా కప్పేసుకున్నారు, ఏదెక్కిపోతాది కామోస్, అలా నీళ్ళలోకి రండి బాబు, గొడుగు తెచ్చుకోపోయారా అంటూ గుడ్డ లాగేసుకున్నాడు. బంటుమే తెరబోయాడు కంబ అంటే బామ్మర్. సంబాడే పొలాలు కాల్చేసి పెందాడే అన్నమాట.
కాల్చేసి బట్వాడా చేసేద్దురు గాని మన మకాంకాళ్ళ కాసేపు తొంగని రండి బాబు, మటమట గాలికి ఏడెక్కువ అన్నది. ఆ పప్పులు ఉడకవలే అని మరోసారి అనుకొని తిరిగి బంటాని సీరియస్ కళ్ళతో అజమాయి చేయసాగి మనసుని అదుపులో ఉంచడానికి పని జోరుగా సాగుతోంది. వారం రోజులుగా పట్టిన పొలాన్ని కొలిపించుకోవడానికి గోతులను హడావిడిగా సమమట్టం చేస్తున్నారు బంటాకుడి. పొలాల నానుకొని తిప్పనారి వాళ్ళ గుడిసెలున్నాయి. జోడాకి 6 వెదురు గడలు 40 తాటాకుల చొప్పున వాళ్ళ మకామిగితే ఇంచక్కా కుదిరిపో. వలయాకారంలో 7 గడలు పాతి వాటిని గోపురంగా పైన ముడేసి చుట్టూ ఆకులు వేసేస్తా. బాలుడు ఎత్తు గుడిసెకి జానడే గుమ్మం దూరి లోపలికెళ్ళాలి. అది చూశాక ఒక సందేహం కలిగింది బామ్మది. ఆ గుడిసెల్లో గాలి ఎలా వెళుతుందో అని. మేస్త్రి ఉక్కిరిపోయాడు మనిషి. గుడిసెలోకి తొంగని తలకాడ పుల్లెట్టి ఓ ఆకుని తొలగిస్తే చాలు జోరు గాలి సుఖాన్ని కొడుతుంది ముఖాన్ని. బాబు కాసేపటికి ఒళ్ళంతా చల్లబడి బలైపోతుందని. ఇది గొప్ప అదృష్టమోయ్. ఒకప్పుడు రాముడు సీత పెళ్ళయిన 14 ఏళ్ళు ఏ బాధల బందీ లేకుండా విచ్చలవిడిగా హనీమూన్ గడిపారు. ఆ పని మీరు జీవితాంతం చేయగలుగుతున్నారు. కొండి బాబు, మా ఎత్తి అనాది బతుకు అడవి బతుకు. రాములోడికి మాకు సాపత్యమా? కాకుంటే మీరు అంశాల్లో కొట్టుంటారన్నాడు బామ్మ. గుంపుల్లో పిల్లని పెళ్ళి కళ్ళయి వెతుకు. పిల్లని 1000 కళ్ళతో వెతుకు. వంశం గురించి అడిగితే చాలు 1000 తరాల చరిత్రను తప్పేస్తాడు బంటూ వెంక. ఆ మాటకొస్తే ఏ మేస్త్రిని అడిగినా ఆ చరిత్రే చెబుతా. అసలు ఆ చరిత్ర తెలిసిన వాడే బంటా మేస్త్రి. ఒక ఇదం బాబు, మాది రాములోరి వంటి ఒకటి వంశం ఒగ్గనండి. ఆ మాటకొస్తే రాములోరిది మా వంశం అని. మమ్మల్ని ఉప్పరోళ్ళు అంటారు కానీ మాది సగర వంశం అండి. అంటే రాజవంశం అన్నమాట. సగరుడు గారు గొప్ప చక్రవర్తి అని. బామ్మడి మనసులో లేదు. జమా రూము లాంటి ఉప్పరి, ఐసు రూమ్ లాంటి ఉప్పరి గుడిసకేసిపోయి ఏదో తిప్పలు పడు. సగరుడు గోరు మా రాజన్నాన అండి. ఆరికి సోయాన 2 పెళ్ళాలని పురాణం విప్పాడు వాడు. మధ్యలో ఆపితే వంశ ప్రతిష్టకు గౌరవం కలుగుస్తుందని చెప్పుకో. 2 పెళ్ళాల నానండి. ఆరిలో ఒక్కదికి శివుడు కటాక్షించి 60,000 కొడుకులు పుట్టించేశాడు. మనస్సు ఇంకో లోకంలో ఉంది బామ్మర్. సెంటు రాసిన కద్దరు సిలుకు చొక్క తెల్ల పైజమా వేసుకొని గుడిసె చుట్టూ తారట్లాడు. మరీ ఇంట్లో బెల్లం ఉందా అండి కదండి. దానికి సింగరుగా బోడే కొడుకు పుట్టాడు. అయితేనే బాబుగారు 60 ఏళ్ళ నా యాళ్ళు చెయ్యనన్ని పాపాలు ఈడొక్కడే చేసేశాడు. దాంతో సగర చక్రవర్తి మా చెడ్డ పేరు వచ్చిందండి. గొర్లించిన గంగాద ముండ చిన్న గుడిసె అంతా చేసి లోపల ఎటు చూసిన 2 బారల లోపల తాటాకు వాసి అంత ద్వారంలో సిల్కు చొక్కా పైజమా వీలైనంత నలక్కుండా చూసుకొని పట్టపగలే లోపలికి దూరబోతున్నాడు బామ్మర్ది తన పగటి కలలు. వింటున్నారా అంటున్నాడు వాడు. కన్నంలో దూరుకున్న దొంగని పోలీసులు తట్టినట్టయినా అరుపు చీనోర్ము అన్నాడు బామ్మ. చిన్న పుచ్చుకొని వాడు సగర చక్రవర్తి చెడ్డ పేరు వచ్చిందని సకా చెప్పి ఊరుకోవడం మహా దారుణం అనుకు. అందుకని బలవంతాన చెప్పుకుపోతున్నాడు. ఆ చెడ్డ పేరు తుడి చెయ్యటం కోసం అశ్వమేధ యాగం చేశాడని. పూర్తి చేసిన గుర్రాన్ని ఉగ్గేశాడని. పూసేసి గుర్రానంటే అశ్వమేధ గుర్రాన్ని అదన్న మాట అండి. ఆళ్ళం అంటే గుర్రమండి. అక్కడి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం మొదలెట్టేలోగా
ఎలాగో కష్టపడి గుడిసెలోకి దూరుతూ పోయింది. చూపు పోయింది ఈయన బామ్మర్ది మనసు. గుర్రం చేత దౌడి తీయించి దాని వెనకాలే కొడుకుని లగెత్తించి దాన్నట్టుకు రామన్నాడండి సగర చక్రవర్తి. పూడ్చేసిన గుర్రం కదండి, అంత సులాగ్గా దొరుకుద్దా? లగెత్తి పక్కగా సముద్రం కాడకెళ్ళి మాయిపోయి. ఓరి దీనమ్మ, ఇదేదో మాయ గుర్రల్లా ఉంది రోయ్, మన ఊరెళ్ళి మన అయ్యకు చెప్పొద్దారి అని తిరిగి దౌడు తీశారండి కుమారుడు. నాన్ సెన్స్, తెల్లలాగా సాగిపోతోంది. పట్టపగలే రంగుల కళల్లో షికారుగా గుడిసెల్లోకి వెళ్ళిపోయాడు బామ్మర్. తాటాకుల గుండా పడిపోయిన సూర్యకాంత్ గుడిసెలో వెన్నెల కురిపిస్తాను. మెత్తటి మట్టి మీద నున్నగా అలికిన నేల పట్టు పరుపుగా ఉంది. కొత్త తాటాకులు, పచ్చి వెదుళ్ళ వాసన మనసుకు మత్తెక్కిస్తున్నాయి. ఆటగా గుటకేశాడు. నిద్ర పొలోల విని వినకుండా సాగుతోంది బంటా మేస్త్రి వంశజ. అదగ్గండి గుర్రానుగ్గేసి చేతులూపుకుంటా కనబడ్డ కొడుకుల్ని చూసి సీయాద్దవ్వనాయాళ్ళ. ఈ పెంపకంలో నా తడబుట్ట గుర్రానట్టు కొత్తేనే మీకు దానా పడేస్తాను పొండి అని పొలిమేర దాకా తరిమేశాడండి చక్రవర్తి. వింటున్నారా అని. ఆ తన్మయత్వంలో ఉన్న బామ్మర్ కథలో తన్మయత్వం చెందాడని అపోహపడి చెప్పుకుపోయాడు. సముద్రం కాడమైన మాయ గుర్రం ఏడపోతుంది చెప్పా అని బుర్రట్టి ఆలోచించి పాతాళానికి పోయిందాలా హేస్. ఈ గడ్డం తవ్వాలి, దాని ఈ గడ్డంతా తవ్వాలని పనిముట్లట్టుకున్నాడు అన్నారని ఆ 20 ఏళ్ళ కొలబెద్ద. అంతే క్షణంలో గుణపాలు అడ్డువచ్చి పోరాకలిచ్చేసి సారని పాతాళానికి దారయ్యట. అప్పుడా పని ముట్లేదండి. అన్నీ నెల తక్కువ సరుకులే. ఆ పెట్టిన పొలాన్ని లోతుగా చేసుకుంటూ మేస్త్రీ కథలో వాళ్ళ లోతు చేసుకుంటున్న పోతున్న సమయంలో బామ్మర్ది మనసు గుండెనంతా కలయి చూసి గుడిసినంతా కన్నుల పండుగగా ఉంది. కలగా పులంగా ఉన్న పికాసో చిత్రాన్ని చూసినట్టు ప్రతి అంశాన్ని వెతుక్కొని చూడసాగి సూదంటి రాయిని బలాదూరు చేస్తున్నట్టు పెద్ద కళ్ళు కనపడ్డాయి చెరిపిగా ఓ మూల. దాటి మధ్య కాస్త దిగువగా ఎత్తడి చెట్టుకు సింగారాన్నిచ్చేలా తీర్చిదిద్దిన ముక్కు సిగ్గుతో షోడాలెగరేస్తూ కనపడింది. దానికేసి మరి కాస్త కింద ముత్యాల తలుపులను మూసి మూయకుండా ఊరిస్తూ మత్తెక్కిస్తున్న పెదవులు ఉన్నాయి. గిర్రున తిరిగి మరోవైపు చూశారు. వంకీలకు మట్టెలకు అందాన్నిచ్చిన చక్కని పాద దృష్టిని మరి కాస్త మళ్లించారు. చీరకట్టుకు శృంగారాన్నిచ్చిన వంపుడు తిరిగిన భాగం పిక్క నుండి నడుందాకా కనబడి తిరిగి ఓ చివరికి పోనిచ్చాడు చూపు. పర్వతాన్ని కప్పిన జలపాతపు జిగితో ఉన్న ఎత్తైన కేసర చెదిరిన బారులా ఉన్న ముంగురులు దృష్టిని మరోవైపుకు తరలించారు. కంచు పోతలా మెరుస్తున్నట్టు బోసి కాళ్ళు ఎత్తుగా ఏదో కదలడం చూసి అటువైపు చూశారు. కమిటను పొంగించిన ఛాతీ కనబడి దాంతోపాటే ఇత్తడి నాను తాడు సాగుతాం. దానికి బంగారు ఛాయనిచ్చిన పాలరాయి లాంటి నున్నటి కంఠం కనపడి ఇవన్నీ ఇరుకు లోటులో తన చుట్టూ ఉన్నాయి. వీటిని విడివిడిగా జమిలిగా చూశారు. వీటి మధ్య ఎమడటానికి ప్రయత్నిస్తున్నాడు బామ్మర్. సగరపుత్రుల తవ్వకంలా అతని ప్రయత్నం జయప్రదంగా సాగు. మడిసికో గజం చొప్పున 20,000 నిలువు తవ్వేసి పాతాళానికి సొరంగమెత్తేశారండి మా ఊడు. అంటే ఆ కాలం నుంచి ఉంది మా వంశంలో ఒప్పరి విద్య. మాకు ఇవాళ కూడెట్టేది అదేనా. పడ్డ శబ్దం గుర్తినే పోదని కట్టం. గుర్రం గురికేసినాదని దాన్ని కట్టేసి పక్కనే ఓ సన్నాసి కళ్ళు మూసుకొని
తపస్సు చేస్తున్నాడని, ఈడే గుర్రాన్ని కట్టేశాడని, ఈయన్ని చంపేసి గుర్రాన్నట్టుకు పోదారి అని ఆడి మీద చెయ్యేసుకున్నాడని వీళ్ళంతా మసైపోయారు. ఆడు బగ్గి అయిపోయారు. క్షణంలో మా వాళ్ళందరూ బూడిదైపోనారని, అంటే మా వంశంలో 60 ఏళ్ళ మంది పడుసు పిల్లలు క్షణంలో ముండ మోసారన్న మాటలు కథక్కక్కడ ఆపాడు. అప్పుడు బామ్మర్ది సానుభూతి ఎలా ఉందో కనిపెట్టటాన్ని. రంగుల కళకు వచ్చిన పడుసు పిల్ల బాపతు మద శరీరం కాస్త ఉరిగాయి. దాంతో తను ఆమె పక్కనే చోటు చేసుకున్నాడు. చిన్న పుడక తీసి తాటాకును ఒత్తిగించి చల్లని గాలి రివ్వున వీచి మనసుకు వెర్రెక్కి ఆమెను తన చేతుల్లో తీసుకున్నాడు. ఆమె తనలో ఎమిడిపడు. అక్కడ వాళ్ళు మూకుమ్మడిగా ముండ మోస్తుంటే శరకాల వంచ తీరినట్టు బామ్మది ముఖం పెట్టేసరికి చిన్నబుచ్చుకున్నాడు మేస్త్రి. పౌరుషం వచ్చి 20 ఏళ్ళ గామాల రాజ్యమండి ఇప్పుడు ఈ ఏటి ఒడ్డున 20 గామాలు మానేయాలి. మా గుడిసెల పులిమేర్లలో మా కళాయ కట్టాల మీద కామందుల మేడలు మిద్దెలు కట్టేసుకుంటే అవి బ్రహ్మాండమైన గుళ్ళైపోయాయి. ఇప్పటిదాకా మా గుడిసెలే పులిమేరలైపోయాయి అని ఎరదైపోయాయి. చెదిరిన బొట్టు రేగిన జుట్టు సవరించుకొని తన ఛాతీ మీద వాలింది బామ్మర్ది కలలో పడుతుంటుంది. విరిగిన గాజులను బట్టల నుంచి తలుపులను ఆ చిన్న తెగుకున్న కథలను శ్రద్ధగా వింటున్నాడు బామ్మర్. మేము చక్రవర్తులం కదండి, అందుకే అట్టడుగు పొలగాల విద్యలో లేం కాబట్టి మాకీ కట్ట. ఆనాడు భగీరథుడు గోరు మా వంశాన్ని పుట్టి గంగమ్మ తల్లిని తెచ్చారు కనుక మాకు పుట్టగతులు వచ్చాయండి. కలలో పిల్ల చెబుతున్న కబుర్లలో చెవులో గూడు కట్టి మేస్త్రి చెబుతున్న కథ కలగా పులగంగా వింటున్న బామ్మరి తెల్లారకుండానే కోడైపోసి తనలా గుడిసెలో దొరబడ్డాడు. వాడే అనుకున్నాడు. తర్వాత శాపం సంగతి గుర్తొచ్చి ఒళ్ళంతా తడిమేసుకొని వెతుక్కుంటున్నాడు బామ్మర్. ఏటి బాబు అట్టా ఎదుక్కుంటున్నారు? ఈ పురుగైనా సొక్కాలోకి దూరిందే అంటూ సొక్కాలోకి చెయ్యటి తను వెతకసాగాడు. దాంతో ఈ లోకంలో పడ్డాడు బామ్మర్. సొక్కాలు లేదు, ఎటో పోయింటుంది బాబు. మీరు అడుగు కాలాల కాడ వచ్చి కొంత లేయని. ఈ సందాడే బట్వాడా గందా మళ్ళీ తను పాయింట్కి వచ్చేసా. సందాడే డబ్బు చేతికిస్తే తప్పదా ఒకడి పెళ్ళ మీద మరొకటి చెయ్యేసి రాత్రంతా కొట్టుకు చేస్తారు. అందుకే రేపిస్తానన్నాడు. అయ్య బాబు, అంత మాటనకడు. ఎంత తాగినా అలా సెడంబాటు ఇలా చేస్తే మా ఆడవాళ్ళందరూ కూర్చోడు. నాలో పడకపాటు వ్యవహారం జరిగితే పంచాయతీ పెద్దలు తప్పేసి 100 మీద జరిమానా ఎత్తారు. ఆ పాలు కట్టాలంటే ఈ జనమ సారదని బాబుగారు ఇంకో విషయం అసలు మడిసి ఆడదై పుట్టకూడదని పుట్టిన ఉప్పరి కులంలో సత్తే పుట్టకూడదు. ఓ మూల కాపడం పెట్టుకుంటూ మరో మూల పొద్దత్తమానం రెక్కలు ముక్కలు చేసుకొని తట్టలు మోస్తాదండి మా కాడోడు. నెలలు నిండి ఇంకాసేపటికి పెసవిస్తుందనగా ఆడది పెనం దాకా తట్ట మోత బాబు. అందుకే నెత్తి మీద తట్ట తీసి చూస్తే మా ఆడోళ్లకు వెంట్రుకలుండవని బాబుగారు తమ పని కోసం ఒళ్ళు వంచుతారే కానీ సత్తే ఒళ్ళు అప్పగించరండి. క్షణంలో అక్కడ ఆడాళ్ళందరూ బోడు గుళ్ళేసుకొని కనబడ్డారు. అతడి మనసు కంగారుపడి కళ్ళు నులుపుకొని మళ్ళీ చూశారు. గుడ్డ చుట్టల వెనకాల కుప్పు సింగారాలు మామూలుగా కనపడి మనసు స్థిమితపడి ఆ మాట చెప్పొచ్చాడు. వెధవాయి వీడు సచ్చినోడు గాలిలో ఊపితే
రెక్కలు కట్టుకు వాళ్తారు. వీళ్ళ సంగతి నాకు తెలియదా అనుకొని మళ్ళీ సీరియస్గా బంటాకేసి దృష్టి సారించాడు. మరో లారీ నిండింది. డ్రైవర్ బోనట్ ఎత్తాడు. మళ్ళీ కడిగడు నీళ్లతో ఆ పడుచుపెట్టి ప్రత్యక్షమైంది. తక్షణం రంగంలోకి దూకటానికి నిశ్చయించుకున్నాడు బామ్మన్. ఇదిగో మేస్త్రి, ఆ పిల్లను ఆ నిండు కుండలా పట్టమ్మను, చిరాకేస్తోంది, ముఖం కడుక్కోవాలంటూ చిరాకు ఆ ఉప్పరి భాషలో ఓ కోత కూశారు. మరుక్షణం ఆ కడవనందుకొని అంతవరకు కాలంలో పాద కొడుతున్న దున్నపోతు తనకేసి నడిచి వస్తారు. అది గమనించి నిజంగా చిరాకుబడి దాని తెమ్మంటే వీడెవడు తేవటానికని మేస్త్రిని అలా అదాడి నెల్లండి, దాన్ని కట్టపడనీదండి, దాన్నో ముంచయ్య సేకులో పెట్టడానికి దొక్క మార్చుకు డబ్బు చేస్తాడండి. అదంతే ఆడికి వల్ల మారిన పానం. కొండ నింపి ఇకిలించింది దున్నపు గోచి దొలుపుకొడు. ఆ పిల్ల వాడి స్థానే కాలంలో పారకొట్టు. బదికి దగ్గర రాగున్నావు, ఆ పిల్ల చేత పార కొట్టించడానికి సిగ్గులేదా? కొట్టేటంత కోప్పడ్డాడు బామ్మ. ఈ బంటా ఊరు మొత్తంలో నా సెల్లిలా పారగొట్టే మొగాడెవడు లేడండి. ఈ ఉప్పరి పాలేశా, మెట్టపాల, పొట్టిపాల, గుబ్బెంపాల ఏదిచ్చినా సరే నా సెల్లిలా తెరకొట్టు దడి వరకు కూడా పొడు సమ్మెట కొట్టడం చేసి చూపెట్టమనని సార్లంచి అన్నాడు. ఛాలెంజ్ అన్నాడు. అయినా వాడి చేత పని చేయదీయండి వీడు, దాన్నో దేవతలా చూసుకుంటాడు. ఆ మాటకొస్తే ఈ బంటా మొత్తం దాన్నో దేవతలుగా చూస్తామండి. అది స్నానం చేసే తడి జుట్టు ఎరబోసుకుంటే సత్తెమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, గోదావరి కాడున్న పోజమ్మ తల్లి దాని పూనెత్తారని. ఎల్లబోతే పెడితే గాని దేవతలు శాంతించి పూనకం దిగదని, దాని జుట్టు మొడవదని విషయం పూసగుచ్చినట్టు చెప్పాడు మా అమ్మాయి. వాడు బంటు మెస్. తెల్లబోత అంటే ఏమిట్రా? ఎల్లబోత అంటే అదేదో వింత. ఎర్రకూడు పచ్చకూడు వండి బలైదానికి పంది పిల్లలు కొని బాడిక తాని గ్రామదేవత పూజారిని పిలిపించి అతనికిస్తే ఆడు పూసేసి దేవతను మా జోలికి రాకుండా చేస్తాడు. అదన్నమాటండి తెల్లబోత అంటే. ఓరి వెర్రినాయాలారా, ఇలాంటి వాటికి అలసిపోయి పనులు చెయ్యకు. మనిషి అలసిపోతే పూనకాలు వస్తాయి. అలాంటోళ్ళు హైక్లాస్ పనులే చెయ్యాలి. గంటాలు తల్లి పిల్లలకు కాపలా ఉండడం, దాహానికి నీళ్ళందివ్వడం, పొలాలు నేను కొలుస్తున్నప్పుడు టేకు పట్టుకోవటం లాంటి. అలా చేస్తే వాడి కూలి కట్టి గొంతు కోసేస్తారు. ఒప్పుకోరండి మా వాళ్ళు. ఒక్క మేస్త్రి కూలి కడతారు. ఒక్క మేస్త్రి కూలే పాలి కడతారు అన్నాడు ఆ పిల్ల అన్న. సరే, దాని కూలీకి రెట్టింపు నేను ఇస్తా. నా మకాం కాడికి పంపించు. అక్కడ కాపలా ఉండి నాకు నీళ్ళు ఇవ్వడం, క్యారేజీ కడగడం లాంటి పనులు కడుపులో చల్ల కదలకుండా చేస్తుంది. ఆ పిల్లను ఉద్ధరించేవాడిలా అన్నాడు బామ్మర్ అసలు టెక్నిక్ ఉపై. అది మీ మకాంకాడ కూకుంటే నా పాల కొట్టుడికి తట్టెవరిస్తారు? నీ ఖాళీగా కూకుండి పోనా? అప్పుడు నా కూలీ సరద్ది వల. ఆ కూలీనే కట్టుకుంటా. లారీలన్నిటికీ డోర్లు వేయడం, ఇంజన్లో నీళ్ళేయడం లాంటివి చూసుకో. అంటే క్లీనర్ పని. బుర్ర కుక్కోసాగాడు పిల్ల. అందులో తెరకాసేమైనా ఎరా కొండిగా ఇంకా ఏటి ఆలోచిస్తున్నావు? ఈ పిట్ట సిద్ధం కానీ ఉంది. లైగోని మహాలక్ష్మి మూసుకుంటుంది. లారీని నువ్వు చూసుకో. ఈ చెన్నయ్య గారంత పెద్ద కాంట్రాక్ట్ గోరికింత సిఫార్సు చేశాడు మేస్త్రి. మహాలక్ష్మి ఆ పిల్ల పేరు. ఎంత చక్కని పేరు.
సంబరిపోడిపోయాడు పేరు తెలుసుకోకుండాని. ఆ పిల్లతో ఇదో లోకంలో పడ్డ బామ్మ. అయినా వీరికి ఈ పనుల మీద ఎంతుందండి సందేహిస్తున్నాడు. ఇదిగో ఈ 25 అడ్వాన్స్ తీసుకో, దాన్ని నా మకాంకాడికి పంపి సరసవ్వగా వచ్చేస్తుంది, దాని గొడవ నాకు వదిలేయి అని నోట్ల కింద ఇదా ఈ చీటీ తీసుకో, పక్కూరి సారా కొట్టదిని చూపి నువ్వు తాగినంత సారా పోస్తాడు ఊరికేనే. చీటీ పుచ్చుకొని ఒక గెంతులో కోలంలోకి దూసుకుపోయాడు కొండయ్య. మనసు తేలిక పడింది బామ్మర్. తన ఎలకకి చేప తప్పక పడుతుందని గట్టి నమ్మకం ఎప్పుడో. మేస్త్రీకేదో అనుమానం కలిగి, బాబుగారు కన్నెపిల్ల మీద రంకడితే ఏళ్ళ మీద తప్పేస్తారు మా పంచాయతీలో, అందుకే సరసడానికి చెయ్యోసినోని నిలువు గోతిలో పీక దాకా పూర్తి చేస్తాడు మా పడుచు పిల్ల. మీకేం మాట రాకుండా చూసుకోండి, అసలే మా లక్ష్మికి మా పెద్ద పొగరు అన్న. పొగరు మూతంటే మనసు మరీ ఊడింది బామ్మడి. కోతిలాంటి మునుచక్కటి మానకాంకేసి ఎగిరి మహాలక్ష్మి సులువుగా నిలువు గొయ్యి తవ్వేస్తుంది. గుంపుడు తిరిగిన అవయవాల కదలిక సొంపుడు తాపీగా చూస్తున్నాడు. గొయ్యి పూర్తయింది, సరే పూర్చేయి అంటూ తనే సరదాగా గోతిలోకి పొగరుగా పార కొట్టి మట్టి గోతిలోకి పోస్తోంది మాల. నింపిన మట్టి మీదకి ఎగురుతూ అలా పైకొచ్చేస్తున్నాడు. మరుక్షణంలో పూడ్చిన గోతి మీద గోపాలకృష్ణుడిలా పూజెత్తి వెలిశాడు. తెల్లబోయి చిన్నబుచ్చుకొంది మాల. జాలిపడి బుజ్జగించి మకాంలోకి నడిపించుకుపోయాడు. అతని ముసిరి నవ్వున. ఆ నవ్వు చూసి బాబుగోరు నాకు ఓ సీటీ ఇప్పించండి, చందరాళ్ళి దొంగని పొద్దుగానే కొలత పోస్తానంటూ లేచాడు మేస్త్రి. బవాళ బట్వాడ ఎలాగూ లేదని ఖరాజు. పారా గుణపం భుజాన్ని వేసుకొని ఎదురుగా నిలబడింది కత్తిలా మాల. వాడి ముఖం చాటంతయింది. పారా గట్లా ఉగ్గేసి అయ్యగారి ముఖం కాడ ఉండి ఆడికి కావాల్సింది చూసుకో, అల్లా తిప్ప పెవర దబ్బుడు కాకుండే మాక అదే యారి ముఖం అన్నాడు మేస్త్రి చేతిలో చీటీ. అలాంటి పనులు నాకు చేత కావు, నేను చెయ్యలేను. నుయ్యో గొయ్యో తీయమను, శడంలో చేస్తానంది లక్ష్మి ఖచ్చితంగా. ఆ పని చేద్దువు గాని పద అన్నాడు బామ్మ. ఇప్పటి నుంచే వాదనెందుకు, తర్వాత ఆ తిప్పలు ఎలాగో పడ. సరే నగండి, పని చూసి సొమ్ముచ్చుకొని బేగి రమ్మన్నాడు మా అన్న. కైపుగా లేచాడు. తప్పదాగిన మైకంలో తిప్ప మీద పడున్న కొండయ్యను మదికోడి లేపింది. అంతా అయోమయంగా ఉంది. మత్తుని చేల్చుకొని అతి కష్టం మీద పరిస్థితిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేశాడు. అంతా జ్ఞాపకానికి వచ్చి తల తడివి తన గుడిసికేసినట్టు. మహాలక్ష్మి గుడిసెలో ఎక్కడుందో అర్థమైంది. అంటే ఆడి మకాంకాడు ఆడితో తొంగుని కుదుకుతోందన్నమా. ఇంతవరకు పైకానిచ్చిన కడుపులోని మంట బొర్రెకి చెర్రెక్కిపోయాడు. పొలాలు దాటి నీరంచుకునే చివర మకాంలో దాని నరికి పోగెట్టడ. 4 అడుగులు వేసేసరికి పారా గుణపం కాళ్ళకు పడ్డాయి. అవి మహాలక్ష్మి వనుమడు. పార రేకు మీద మెలవించి ఉంది. దాంట్లోంచి తొంగి చూస్తున్న నోట్ల కట్ట కనబడి పిచ్చెక్కి గోదావరంతా కలజూసి దూరంగా మహాలక్ష్మి మొలలోతి నీళ్లలో జలకాలాడుతారు. కిలకిలమని సందని కూలి రాగాలు తరంగాల చప్పుళ్లలో చాటు లీలగా వినిపించాయి. పురా విషారెక్కిపోతోంది ఈ గుడిసేటి లంచకని మండి. అహర్నిశలు దాని బంగారు భవిష్యత్తు కోసం తను పడ్డ శ్రమ, కాయ కష్టం, పోగేసిన డబ్బు ఎదురొచ్చి తన్ను వెక్కిరించిన ఉడుకుమోత్తు తనంతో నిలువెల్లా కాలిపోతున్నాడు. మహాలక్ష్మి స్నానం చేసిన బాబతు పిల్ల అలడు అతని కాలిపోకి ఆవిరైపోతాడు.
గుణపం అందుకున్నాడు తన చెల్లెల్ని పొడవట. బట్వాడా కోసం తొందరాడి లేచిన బంటాజనం చుట్టూ చేరారు. సూర్యోదయం పూర్తిగా అయింది. ప్రవాహాన్ని చీల్చుకుంటూ మహాలక్ష్మి అన్నకేసి వస్తోంది. మోకాలి నీటిలో ఆగి గుణపమెత్తి బిగుసుకుపోయిన అన్నకేసి చూశాడు. అన్న చుట్టూ జనం కనబడ్డారు. అన్న తనకేసి తీక్షణంగా చూస్తున్నారు. అయ్య బాబోయ్, అమ్మోరు పోనింది మహాలక్ష్మికి అన్నారు. మహాలక్ష్మితో అమ్మోరు కనపడలేదు కొండకి. కామ పిశాచిక మడమటి నీటికొచ్చి అన్నకేసి ఆశ్చర్యంగా చూసింది. మడమ నీటిలో అన్న అదోలా చూస్తున్నారు. ఈతైపోయాది నా అన్నకి అనుకుంది హడావిడిగా కుప్పు ముడేసుకొని ఒడ్డు చేసి. కుప్పు ముడేసుకోవటం చూసిన బంటాజనాన్ని మనసు తేలికబడి అమ్మారు పూనకం కాదు అని గట్టు చేసి పారా డబ్బుల సంచి తీసుకోవడానికి వంగింది. గుణపం పట్టుకున్న కొండయ్య చేతులు బిగిశాయి. వరి పెట్టడానికి గుణపం ఆకాశంలోకి ఎత్తి ఊపిరి బిగించారు. ఓ క్షణం ఆ గుణపం మహాలక్ష్మి శరీరంలో మట్టిలోకి దిగేయబోతు. ఏయ్ రండర్రా రండి, ఘోరం జరిగిపోనాది. కంట్రాక్టర్ బావుమతిని ఎవరో పీక దాకా పూర్తి చేసినారు. సాగు బతుకులో ఉన్నారు. త్వరగా వచ్చి మట్టి దవ్వి బయటికి తీయండి. పరిగెత్తుకొస్తున్న డ్రైవర్ల కేక్ స్పష్టంగా విని వాటికి ఇసక తిప్పలని మారు మోగించాయి. రేపు కథ అది వాడు చేప.